హలో అది చూశారు కదా ఇక్కడ మనకి కొత్తిమీర నారు ఎంత బాగా వచ్చిందో చూశారు కదా. యాక్చువల్గా అందరూ కొత్తిమీర నారు వేస్తారండి. అయితే ఏంటంటే మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆమ్, ఆ నార అనేది ఇలా ఇలా ఎదగదు అనమాట. ఏంటంటే తెలుసు కదా మనకి వెరీ సింపుల్. కొత్తిమీర నార ఎలా వస్తుంది, మనకి ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు తీసుకుని దాన్ని మనం నలిపేస్తే అందులోంచి వచ్చిన ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మనం మట్టిలో వేస్తే వస్తాయి. సో సింపుల్ గా అందరూ ఇళ్లలో వేసేస్తారు. అయితే చిన్న థింగ్ ఏంటంటే చాలా మంది, అంటే రీసెంట్ గా కూడా మొన్న మా పక్కన వాళ్ళని చూసాం మేము. ఏం చేశారంటే విత్తనాలు వచ్చాయి, దాని మీద తీసుకెళ్లి డైరెక్ట్ గా నీళ్లు పోసేసారు. ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆమ్, ఈ మొక్కలు ఏవైనా సరే మనకి గ్రో అవుతున్నప్పుడు వాటిని ఈ స్టెమ్ ఉంటుంది కదా, అంటే మనకి ఏదైతే భూమిలోంచి వచ్చిన కాడ ఏదైతే ఉంటుందో అది చాలా డెలికేట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఈ కొత్తిమీర నారు చూడండి, చాలా డెలికేట్ గా ఉంటుంది. తీసుకెళ్ళి డైరెక్ట్ గా దీని మీద నీళ్లు పోసామనుకోండి, ఆ స్టెమ్ విరిగిపోతుంది అనమాట. వన్స్ స్టెమ్ విరిగిపోయింది అంటే ఇంకా దాని గ్రోత్ ఆగిపోయినట్టే. ఇంకా మీరు సో అదొక ప్రాబ్లం, నీళ్లు పోయిన ఒక ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఈ వర్షాకాలంలో వీటిల్లో వర్షం పడుతున్నప్పుడు ఏమీ కేర్ తీసుకోకుండా ఇలా వచ్చిన నారుని అలా వదిలేస్తారు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి వర్షాలు పడుతున్నాయి అనిపిస్తే కనుక వర్షం డైరెక్ట్గా ఈ నారు మీద పడకుండా చూసుకోవాలి మనం. దానికి మనం ఏం చేయాలి అంటే ఒక క్లాత్ కప్పుకోవడము, ఆ క్లాత్ కప్పుకొని వర్షం నీళ్లు డైరెక్ట్గా దీని మీద పడకుండా చూసుకోవాలి. అదొక వన్ ఆఫ్ ద జాగ్రత్త అనమాట. అండ్ దీనికి పెద్ద టూ మచ్ ఆఫ్ స్పేస్ లేకపోతే ఫర్టిలైజర్స్, వర్మి కంపోస్ట్లు గట్రా అంత అవసరం లేదు దీనికి. సింపుల్గా కొంచెం మట్టి తీసుకొని ఒక చిన్న బాక్స్లో మట్టి తీసుకుని మీరు డైరెక్ట్గా పెట్టేసినా కానీ బాగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో కొత్తిమీర పెంచడం పెద్ద టఫ్ కాదు, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల చాలామంది ఈ మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, ఆరు మొక్కలు విరిగిపోతూ ఉంటాయి స్టెమ్స్ నేను చెప్పినట్టు. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక మేము ఏం చేయబోతున్నాం అంటే, మీరు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత గ్రీనరీగా, ఎంత కళ్ళకి ఇదిగా ఉన్నాయి చూడండి. మేము వీటిలన్నిటిలో ఒక 70% గ్రో అవ్వగానే పీకేసి మిగిలిన 30% ఎదగని పోతున్నాం అనమాట. ఎదిగాక వాటి నుంచి మళ్ళీ ధనియాలు తీసుకుని మళ్ళీ, అంటే ఈ మొక్కలతోనే కంటిన్యూస్ గా రీసైకిల్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్రీవియస్ గా మన ఛానల్లో ఒక వీడియో చేశాను, సేమ్ ఇదే డబ్బాలో ఈ ధనియాలు వేసినప్పుడు మేము ఎట్లా వేసాము అన్నది ఒక ఛానల్ ఉంది. ఓకే, సో ఒక వీడియో ఉంది, సారీ. సో ఆ వీడియోలో మీరు చూస్తే కనుక అప్పుడు తీసుకున్న కేర్ వల్ల ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా వచ్చిందో, చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి, సింపుల్. ఇది ఏంటంటే మనం ఇంట్లో పెంచుకోవచ్చు, మట్టి మనది. అండ్ వేరే వాళ్ళు బయట కొన్నది ఎక్కడ పెంచుతున్నారో తెలియదు. సో మీకు ఒక చిన్న మగ్గున్న, చిన్న వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్ ఉన్నా కానీ మీరు కొన్ని ధనియాలు తీసుకుని వేసుకుని దాన్ని మళ్ళీ మొక్కలు పెద్దవయ్యాక మళ్ళీ ఆ ధనియాల్ని మళ్ళీ వేసుకుని రీసైకిల్ రీయూజ్ చేసుకుంటూ మీరు కొత్తిమీరని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఈ డిస్క్రిప్షన్లో మా పాత వీడియో లింక్ ఏదైతే ఉందో మేము విత్తనాలు వేసినప్పటిది అది కూడా పెడుతున్నాను, ఒకసారి రివిజిట్ చేయండి. థ్యాంక్ యూ.